ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవ్వాలే ఆఖరి తేదీ కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను 3 పార్టీలు ప్రకటించే నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ వేరున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్ నామినేషన్ వేరున్నారు. సిపిఐ నుంచి నీలకంఠి సత్యం యాదవ్ నామినేషన్ వేరున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవ్వాలే ఆఖరి తేదీ కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను 3 పార్టీలు ప్రకటించే నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఇవాళ ఆఖరి తేదీ కాగా తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను 3 పార్టీలు ప్రకటించాయి. నేడు అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేరున్నారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ వేరున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రావణ్ నామినేషన్ వేరున్నారు. సిపిఐ నుంచి నీలకంఠి సత్యం యాదవ్ నామినేషన్ వేరున్నారు. ఇక ఈ నామినేషన్ల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ చక్రి, మరి కాసేపట్లోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి నామినేషన్ దాఖలుకు వివిధ పార్టీల నాయకులు కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. ఈరోజు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అభ్యర్థుల ఏదైతే ఖరారు నిన్న రాత్రితో అభ్యర్థుల ఖరారు కూడా పూర్తయింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉన్నా కూడా ఒక సీటును సిపిఐకి కేటాయించడం జరిగింది. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో 2023 పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక సీటును సిపిఐకి కేటాయిస్తామని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక సీటును ఆ సిపిఐకి కేటాయిస్తూ 3 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అయితే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. విజయశాంతిని, అదేవిధంగా అద్దంకి దయాకర్ని, అదేవిధంగా శంకర్ నాయక్, ఈ 3 పేర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సిపిఐ కూడా అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. నెల్లికంటి సత్యంను తమ అభ్యర్థిగా సిపిఐ పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ ఒక సీటు గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా తమ అభ్యర్థిని దాసోజు శ్రవణ్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు మరి కాసేపట్లోనే నామినేషన్ దాఖలు చేయడానికి వివిధ పార్టీల నేతలు ఇక్కడికి రాబోతా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ నామినేషన్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో పాటు రాబోతా ఉన్నారు. ఆయన దగ్గరుండి కూడా ఆయన నామినేషన్ ప్రక్రియను కూడా ఇక్కడ దగ్గరుండి కూడా మొత్తం చూడబోతా ఉన్నారు. ప్రధానంగా ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. తమ నామినేషన్లను కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను కూడా పూర్తి చేసినట్టుగా, అవన్నీ ఫిలప్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీకి వచ్చి తమ నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నారు. మొత్తానికైతే నిన్నటి వరకు కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎవరిని ఖరారు చేస్తారు అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా నేతలు కూడా సీట్లను ఆశించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 20 మందికి పైగా కూడా కాంగ్రెస్ పార్టీలో నేతలు ఖచ్చితంగా తమకు సీటు వస్తుంది, అవకాశం వస్తుందని భావించడం జరిగింది. కాకపోతే ఉన్న సీట్లు మాత్రం ఉన్నవారికి సర్దుబాటు చేయాలి కాబట్టి అదేవిధంగా పార్టీలో ఏదైతే సీనియారిటీ కానివచ్చు, విధేయత కానివచ్చు, గతంలో ఏదైతే ఇచ్చిన హామీ మేరకైతే అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి పేరు అయితే అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. మొదటి నుంచి కూడా విజయశాంతి ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి తమ ప్రయత్నాన్ని చేసిందని కూడా చెప్తా ఉన్నారు. గతంలో 2023 ఎన్నికల సందర్భంగా కూడా అప్పుడు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఠాక్రే అప్పటి మినిట్స్లో రాశాడు కాబట్టి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు లేదంటే రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పేసి గతంలో పార్టీ నిర్ణయించింది. కాబట్టి అదే ఇచ్చిన మాట ప్రకారం అయితే విజయశాంతికి కూడా ఈసారి ఎమ్మెల్సీకి అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఈ 5 అభ్యర్థులు కూడా, 3 కాంగ్రెస్ పార్టీ నుంచి, 1 బీఆర్ఎస్ పార్టీ నుంచి, 1 సిపిఐ పార్టీ నుంచి, ఈ 5 అభ్యర్థులు కూడా మరి కాసేపట్లోనే అసెంబ్లీకి వచ్చి తమ నామినేషన్ పత్రాలను ఇక్కడ రిటర్నింగ్ అధికారికి దాఖలు చేయబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.